మైనింగ్ సెక్టార్లో టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా మరింత ఉత్పత్తిని సాధించొచ్చని నిపుణులు సూచించారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న 3 రోజుల జాతీయ సదస్సులో పలువురు వ్యక్తులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మైనింగ్ సమ్మిట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇన్ మైన్స్ త్రూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనే అంశంపై మొన్న గురువారం ప్రారంభించిన ఈ కార్యక్రమం నేడు శనివారం ముగుస్తోంది. మైనింగ్ సెక్టార్లో ప్రపంచ పోటీని తట్టుకోవాలంటే సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు అవసరమని ఎక్స్పర్ట్స్ పేర్కొన్నారు. ఆపరేషనల్ ఎక్సలెన్స్ ద్వారా వృధా తగ్గి ఉత్పాదకత, కార్మికుల భద్రత పెరుగుతుందని చెప్పారు. వరల్డ్ వైడ్ గా మైనింగ్ సెక్టార్ ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వైపు శరవేగంగా పయనిస్తోందని తెలిపారు. రోబోటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్, డేటా అనలిటిక్స్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ తదితర మోడర్న్ ఫెసిలిటీస్ ద్వారా మైనింగ్ సెక్టార్ దేశ ఆర్థిక పురోగతిలో ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. మైనింగ్ సెక్టార్ ని గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు తీసుకెళ్లే ఆలోచనతో ఇలాంటి సదస్సుల ద్వారా రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ వెల్లడించారు. ఈ సదస్సులో తీర్మానించే ప్రతిపాదనలను కోల్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సింగరేణితో పాటు ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు పంపిస్తామని అన్నారు.